వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో బలిజ కాపు సామాజిక వర్గం బలోపేతం అయ్యేందుకు బలిజులంతా ఐక్యంగా ఏకతాటిపైకి రావాలి. బలిజ సంక్షేమ సంఘం నేతల పిలుపు. పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. వైసీపీ పార్టీల నేతల డిమాండ్. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలకు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. విద్యుత్ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన వ్యక్తి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో బలిజ కాపు సామాజిక వర్గం బలోపేతం అయ్యేందుకు బలిజులంతా ఐక్యంగా ఏకతాటిపైకి రావాలని బలిజ సంక్షేమ సంఘం నాయకులు తీర్మానించారు. శుక్రవారం చిత్తూరులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఆకుల గజేంద్ర, చిత్తూరు చుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, ప్రముఖ పారిశ్రామికవేత్త బద్రీనారాయణ తదితరులు మాట్లాడుతూ కాపు బలిజ కులాలను వేరు చేసేందుకు ప్రయత్నం జరిగిందని అన్నారు. అయితే కాపులంతా ఒకే సామాజిక వర్గంగా భావించాలని, పార్టీలకు అతీతంగా బలిజ సామాజిక వర్గాన్ని బలోపేతం చేసేందుకు ఐక్యంగా ఉండాలన్నారు. బలిజులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ప్రస్తావించి తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు యశ్వంత్, విశ్వనాథ్, ఆరణి తులసి, రామ్మూర్తి, టిక్కీ రాయల్, కోలా కిరణ్, వరదరాజులు, జిల్లాలోని కాపు సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు ఆ రోజు పెద్దలు ఆదికేశ్వర నాయుడు గారు ఎంపీగా దండించడం, ఆయన ఆశీస్సులతో ఆ రోజు ఎమ్మెల్యే వినడం మీకు బాగా తెలుసు. బలిజలోనే వాళ్ళు కాపులు వెళ్ళి చెప్పడం లేదు. కాపులు ప్రతి అంతా ఒకటే చెప్తున్నప్పుడు కాపులు సపరేట్ చేసి మాట్లాడే ఉద్దేశం లేదు. ఎందుకంటే మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ కాప బలిజాన్ని మనం చూడలేదు. ఆయన మనవాడనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క గ్రామంలో మనం అంతా కూడా ఓట్లు వేసాం. ఆయన ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీ కలిసే పరిస్థితి ఈరోజు మనం వచ్చాం. పవన్ కళ్యాణ్ ఎక్కువ ఉంటే అది వెళ్దామనే ఉద్దేశంతో మనం ఉన్నాం. కాబట్టి మనంతా కూడా ఒకటే. అంటే బలిజ సంఘం అంటే బలిజలకి ఏ విధంగా మనం పైకి తీసుకోవాలి, ఆర్థికంగా ఎలా తీసుకోవాలి, సామాజికంగా ఎలా పైకి రావాలి, రాజకీయంగా ఎలా అంటే మనకు రావాల్సినట్టు బీసీ కూడా రాకుండా పోయింది. బీసీలు చేస్తామంటే రాజశేఖర రెడ్డి పక్కన పెట్టాడు, మన చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చెప్పేసి ఉంటాడు. మనకు రావస్తాయి ధర్నా చేయడం, సత్యాగ్రహం చేయడం చూసాం. తర్వాత ఇది మా చేతిలో లేదని జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ మంత్రి చూసాం. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంలో 2014 వారికి ఓబీసీ కోట మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అందులో 10% దాంట్లో మనకి 5% ఇవ్వడం. ఆ ఓబీసీ కోట కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఇవన్నీ కూడా మనం గమనించాలా. ఎందుకు ఈ అవకాశం ఈ సంఘం పెట్టాలనే ఉద్దేశం ఎందుకు వస్తుంది అనేది కారణం చెప్పడం జరుగుతూ ఉంది.
మన బలిజలంతా కూడా ఏకం కావాలంటే మొట్టమొదటిసారిగా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ వేయడం, మనకు 52 కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి, మధ్యలో ఉండేవాళ్ళు. ఈ 52 కాన్స్టిట్యూషన్లో కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టి అందరినీ సమైక్య చేసి మధ్యలో యొక్క సమస్యలు అక్కడక్కడ ఒక్కొక్క చోట ఒక విధంగా ఉంటాయి. ఎవరు ఇండివిజువాలిటీ కోసం మనం ప్రయత్నించట్లేదు, అందరూ బాగుండాలి. 10 మందికి ఉంటారు, 10 మందికి మనం మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం ఎప్పుడు చేయకూడదు. అలాంటి మంచి విజ్ఞాపంతో వెళ్తేనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే దాంట్లో ఆయన ఈ స్థాయిలో ఎంత ఎత్తున్నారు అంటారు. కానీ ప్రతి ఒక్కరిలో చేంజ్ వచ్చిందండి. అది మేము టీవీలో అంటారు, మామూలుగా ఎక్కడ ఎలక్షన్ టైం ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. ఆయన ఉన్నారు, ఇంతవరకు ఏం జరిగిందో నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా డెవలప్ అవ్వాలి. చిన్న గ్రామాల్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. దానికి మనం ఎంత పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్లాలనేది మన అందరి యొక్క డెసిషన్స్ పై డిపెండ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చిన్న చిన్న సింపుల్ గా అనేది కాదు, చాలా మార్పు అనేది చాలా వరకు వచ్చింది. దీన్ని పెను మార్పుగా తీసుకురావాలంటే మనం అందరూ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ గా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది దయచేసి పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని, ఇప్పుడు రాయలసీమ ఇంకొకట అందరూ ఒకటే, దాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళి అందరి యొక్క డెవలప్మెంట్స్ కి మనం చేయాలి. ఎక్కడైనా మీరే అనే చోట మనకేం లేదని కాకుండా మనం ఉన్నాము అనేది బయట రావాలనేది కూడా మీ అందరి తరఫున కూడా కోరుకుంటున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ లో తప్పులుంటే కూడా దయచేసి మనకు చెప్పాను. కాబట్టి మీరందరూ కూడా అందరూ కలిసి చేస్తేనే ఒకరు ఒక ఊరు వాళ్ళు చుట్టూ వాళ్ళు ఇంకొక ఊరు అని కాదు, అందరి ప్రతి ఊళ్ళోనూ ప్రతి టౌన్లో ప్రతి చోట ఈ మార్పు అనేది చాలా వరకు వచ్చింది. దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది చిన్న విషయం అయితే కాదు. సో మనం అందరం కష్టపడి ముందుకెళ్తే అన్ని రకాల రాజకీయంగా ఇంకొకటైనా స్ట్రాంగ్ గా నిలబడే ఎనర్జీ మనకు వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒకరు కూడా మనం ఉన్నాము అనేది ఫస్ట్ నిరూపించుకోవాలి, తర్వాత అందరూ కలిసి పనిచేసుకోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాయలసీమలో ఉండే 52 నియోజకవర్గాల్లో ఉండే బల్జలందరూ కూడా ఫోన్ చేసి ఒక ఆత్మీయ సమావేశం చిత్తూరులో హెడ్క్వార్టర్లో పెడుతున్నామంటే ప్రతి ఒక్కరూ కూడా వర్షాకాలం వాళ్ళలో కూడా అందరూ కూడా వాళ్ళకి సొంత కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరు వచ్చినారంటే ఇదే బల్జల్లో ఉండే ఐక్యతకి ఇదే ఈ రోజు నిదర్శనం అనేసి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇక్కడ ఈరోజు చేరడం కూడా మన చిత్తూరు పెద్దలు నాకు తండ్రితో సమానమైన భద్రన్న గారి ఆధ్వర్యంలో, ఆయన ఆశీస్సులతో, నాకు తండ్రితో సమానమైన ఏఎస్ మనోహరన్ గారి ఆధ్వర్యంలో, ఆయన ఆశీస్సులతో మీకు ఇక్కడ వచ్చేసిన నా కుటుంబ సభ్యులు అందరి ఆశీర్వాదం, అందరి సహకారాలతో ఈరోజు ఒక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ సంఘాన్ని ఖచ్చితంగా మేము ఒక అభివృద్ధికి తీసుకుంటాం. దీనికి ఈ సంఘానికి మాకు ముఖ్యంగా కటారి కుటుంబంతో, ఆకుల కుటుంబంతో అవినాభావ సంబంధం ఉంది. ఖచ్చితంగా కటారి వాళ్ళ కుటుంబము ఆశీస్సులు కూడా ఈ సంఘానికి ఎలవేలా ఉంటాయనేది కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఈ సంఘంని కేవలం ఈ సంఘము ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏమిటంటే బల్జలకు అక్కడక్కడ అన్యాయం జరుగుతోంది. రాజకీయంలో 52 నియోజకవర్గాల్లో కూడా ఒక బలిజ కులస్తుడికి ఎమ్మెల్యే పదవి ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా ఖచ్చితంగా 52 నియోజకవర్గాల్లో 20 స్థానాలన్నా ఎమ్మెల్యే పదవుల్లో మా బలిజ కులంకి ఇవ్వాలనేది ఒక దృఢ సంకల్పంతో రావడం జరిగింది. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఎప్పుడు చైర్మన్ ఎప్పుడు కూడా ఆ పక్కే ఇస్తున్నారు. నేను ఆ పక్క ఉండే కాపులు నేను తక్కువ చేయడం లేదు, కానీ మా రాయలసీమలో ఉండే బలిజలు కూడా ఉన్నారు కాబట్టి మాకు కూడా అవకాశం కావాలి. కాబట్టి నేను ఈరోజు మీరందరి ఆశీర్వాదంతో రాయలసీమ బలిజ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలా. దీనికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మా కులదైవం మా అందరికీ బలిజోళ్ళకి ఒక నాయకత్వం ఏందని చెప్పి నిరూపించిన వ్యక్తి, ఎవరెస్ట్ శిఖరాన్నే తలదన్నే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తి, కౌలు రైతులకి ఆపద్ బాంధవుడు
గిరిజనులకి అనాథ రక్షకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకుపోతానేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి ప్రతి ఒక్కరూ మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ప్రేమ అభిమానాలు మాకు ఇవ్వాలనేసి కూడా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ రాఘవ. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు నడ్డి విరిచే కార్యక్రమం విడనాడాలని కోరారు. ఎన్నికల ముందు అధికారమే పరమావధిగా అసత్య హామీలు గుప్పించి నేడు ఆ హామీలను తుంగలో తొక్కి ప్రజలపై కరెంటు భారాన్ని మోపిన చంద్రబాబు పెంచిన ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్పై అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ చిత్తూరు నగరంలోని స్థానిక కట్టమంచి వివేకానంద స్వామి విగ్రహం నుండి గాంధీ రోడ్డున గల విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడి అధికారులకు ప్రజలపై భారాన్ని ఎత్తివేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వైసీపీ నాయకులు జ్ఞాన జగదీష్, కేపీ శ్రీధర్, చిత్తూరు రూరల్ మండల నాయకులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు నిత్యం ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి, పోరాట పటిమ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలపై మోపబడినటువంటి 16,000 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్లుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి మేమందరం, మా నాయకులు అందరం ఈరోజు డిఈ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు పులివెందుల సభలో ప్రచార కార్యక్రమంలో భాగంగా మేము 5 సంవత్సరాలు పూర్తిగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. ఆ మాట ప్రకారం నడుచుకోవాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే సెగ్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా వచ్చి డిఈ గారిని కలిసి ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచిన దాన్ని తగ్గించే విధంగా మెమరాండం ఇస్తూ దీన్ని గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, టీవీలో కూడా చూపిస్తున్నారు, రోజు 2,000, 3,000 బిల్లులు ఇచ్చి గిరిజన ప్రజలు ఉండే చోట కూడా దోపిడీ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం వచ్చేసి గతంలో కంటే సబ్సిడీ కూడా ఎక్కువ బిల్లు సబ్సిడీ ఇచ్చినదంతా కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 75 రూపాయలు గిరిజన ప్రజలకు 75 రూపాయలు వస్తే కూడా 25 రూపాయలు సబ్సిడీ పోతే 50 రూపాయలు అట్లా కడుతున్నారు. అందుకే ఉదాహరణగా నా టీవీలో కూడా చూపించడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వము పెంచని కరెంటు ఛార్జీలు పెంచి వాళ్ళు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేస్తున్నారు. మీరు ఇచ్చిన స్కీమ్స్ మీరు అమలు పరచకుండా ఈ విధంగా ప్రజల డబ్బే దోచి ప్రజలకు ఇవ్వాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం సబబని మేము ప్రజలు అందరూ కూడా, చిత్తూరు ప్రజలందరూ కోరుకుంటున్నాము. మీరు దయచేసి మీ మీద కరెంట్ ఛార్జీలు పెంచకుండా కరెంట్ ఛార్జీలు తగ్గించి రైతులకి, పేద ప్రజలకి అందరూ కూడా సహకరిస్తారని మనసారి. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో భాగంగా బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశాలలో సత్వరమే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకునేలా జాతీయ రహదారుల అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో సమస్యాత్మక జంక్షన్, స్కూల్ జోన్లు, కాలేజీలు, హాస్పిటల్స్ వద్ద స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్, రంబుల్ స్టిక్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 24 బ్లాక్ స్పాట్స్ జాతీయ రహదారులలో కలవని, ఇక్కడ ప్రమాదాల నివారణపై నేషనల్ హైవే చేపట్టవలసిన చర్యలపై ఇదివరకే తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అందుకు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించారు.
జిల్లాలో 2024 నవంబర్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 693 కేసులు నమోదు కాగా అందులో 364 మంది మరణించడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనాల ద్వారా 117 మంది మరణించడం జరిగిందని, ద్విచక్ర వాహనమును నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్లను ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రాణాలు కాపాడుకోవడంపై శ్రద్ధ పెట్టాలని, హెల్మెట్ ధారణపై అవగాహన పెంచాలని రవాణా శాఖ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీఓ నిరంజన్ రెడ్డి, డిఎం&హెచ్ఓ సుధారాణి, డిసిహెచ్ఎస్ ప్రభావతి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ రంగాన్ని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించిన వ్యక్తి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ల పాలనలో విద్యుత్ కొనుగోలు భారీ అవినీతి అక్రమాలకు పాల్పడిందని, అంతేకాకుండా 10 సార్లు విద్యుత్ ఛార్జింగ్ పెంచిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ రంగానికి 1,29,000 కోట్ల భారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోపిందని, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విద్యుత్ ఛార్జీలను సైతం పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారని గుర్తు చేశారు. 2019లో టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా జగన్కు అప్పగించామని, అయితే జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి, అనాలోచిత నిర్ణయాలు, అక్రమాలతో విద్యుత్ రంగంతో పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఛార్జీలు పెంచిందంటూ జగన్మోహన్ రెడ్డి కపట కన్నీరు కారుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులతో ధర్నాలు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నేతలు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదన్నారు. ప్రజలను దోచుకునే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే ప్రజలను ఆదుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఈ విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, శ్రీనివాస్, జాఫర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అధికారం ఉన్నప్పుడు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేసి ఆ భారాన్నంతా ప్రజలపైన వేయాలని చెప్పి అధికారం ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఈఆర్సీని కోరారు. ఒకసారి మనం వివరాలు చూసుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిసారిగా 21-22కి ఏపీఎస్ఆర్సీకి అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జీలు సుమారుగా 3,082 కోట్ల రూపాయలు. ఆ తర్వాత 2022-2023కి ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జీలు భారం 6,073 కోట్లు. 23-24కి ఏపీఆర్సీకి అప్రూవల్ కోసం పంపిన ట్రూ అప్ ఛార్జీలు సుమారుగా 11,000 కోట్లు. అంటే సుమారుగా 17,000 కోట్ల రూపాయలు పైగా ట్రూ అప్ ఛార్జీలకు వసూలు కోసం ఏపీఆర్సీకి సిఫార్సు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల ముందు కూడా 2 సంవత్సరాలుగా దాన్ని వాయిదా వేస్తూ వచ్చి ఎన్నికలప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తుందని చెప్పి దాన్ని పక్కన పెండింగ్ పెట్టించి తర్వాత ఈఆర్సీ 2024 మార్చి నుంచి వసూలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు ప్రజలపైన ట్రూ అప్ ఛార్జీలు భారం పడతాం. అంటే ఈ 15,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ఆయన సిఫార్సు చేసినటువంటి ట్రూ అప్ ఛార్జీల భారం తప్ప తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సు కానే కాదు. ఇది ఈ కరెంట్ ఛార్జీల పెంపుదలకు జగన్మోహన్ రెడ్డి కారకుడు. ఆయన చేసిన పాపాలు వల్లే ఈరోజు మనకు శాపంగా మారింది. అదేవిధంగా ఈరోజు ఆయన 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో 1,29,000 కోట్ల రూపాయలు విద్యుత్ పైన భారం మోపే విధంగా చేశారు. ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా బహిరంగంగా విడుదల చేసినటువంటి వివరాలు ఇవి. దీన్ని ఎవరైనా చెక్ చేసుకోవచ్చు.
అంటే 1,29,000 కోట్ల రూపాయల భారం ఈరోజు విద్యుత్ రంగానికి మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కరెంట్ ఛార్జీలు ఏదో పెరిగిపోతున్నాయని చెప్పి మరి తన పార్టీ నాయకుల చేత ధర్నాలు చేయించడం సిగ్గుచేటి వ్యవహారంగా మేము భావిస్తున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మీ యొక్క అసలు స్వరూపం ప్రజలు గ్రహించారు. అందుకే మిమ్మల్ని 151 నుంచి 11 స్థానాలకు తగ్గించి ఇంటికి పంపించారనే విషయం గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది. తప్పకుండా ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తుంది తప్ప ప్రజలను అడ్డు విరిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ధర్నా చేసిన నాయకులు ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి. ఈ పాపం ఎవరిది అనేది ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, డిసెంబర్ 30న చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వామపక్షాల పార్టీ నేతలు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకరమైన, అప్రతిష్టకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని 30న జరిగే జాతీయ నిరసన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శుక్రవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన వామపక్షాల సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు నాగరాజన్, వాడ గంగరాజులు మాట్లాడుతూ అంబేద్కర్ను అభిమానించే వారిని ఎగతాళి చేస్తూ అంబేద్కర్ జపం చేయడం ఫ్యాషన్గా మారిందని, ఆ జపం ఏదో దేవుడిని తలుచుకుంటే స్వర్గమన్నా వచ్చేదంటూ అత్యంత అభ్యంతరకరమైన అమిత్ షా వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు. బాధితాయుతమైన దేశ హోంమంత్రిగా ఉంటూ ఈ విధంగా మాట్లాడడం దారుణమన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి మతోన్మాద శక్తులు అధికారంలో ఉండడం దేశానికి దురదృష్టకరమన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని ప్రత్యక్షంగా ప్రచారం చేసిన ఈ మతోన్మాదులకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇతర రాష్ట్రాల మద్దతుతో అధికారంలోకి వచ్చి రెచ్చిపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు దాసరి చంద్ర, సిపిఎం నాయకులు బాలసుబ్రహ్మణ్యం, దాము తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆయన అసభ్యంగా వ్యంగ్యంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదనేసి వామపక్ష పార్టీలు దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. అదేవిధంగా ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడకుండా ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ యొక్క సమాధానాన్ని ఏ విధంగా చేయాలనేది ఒక విషయవార్తను అవగాహన లేక వాళ్ళని కించపరిచే విధంగా, సమస్యను పక్కదారి పట్టించే విధంగా అంబేద్కర్ అనేది అక్కడ అంబేద్కర్ 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 అని ఎప్పుడు చూసిన దాన్ని స్మరించుకుంటున్నారు. అలాంటి అంబేద్కర్ స్మరించే బదులు భగవంతుని స్మరించుకుంటే మీకు పుణ్యం అనేది దక్కేదని చెప్పడం చాలా దుర్మార్గ చర్య అనేది కూడా ఈ సందర్భంగా బూత్ లెవెల్ నుండి బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ మండల పార్టీ నాయకులు కృషి చేయాలని బీజేపీ మండల రిటర్నింగ్ అధికారి రంభా దొరబాబు అన్నారు. చిత్తూరు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం చిత్తూరు సెంట్రల్ మండల సమావేశం నిర్వహించి మండల అధ్యక్షుడిగా షణ్ముగంను క్రియాశీలక సభ్యులు మరియు పోలింగ్ అధ్యక్షుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల రిటర్నింగ్ అధికారి రంభా దొరబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క బీజేపీ మండల నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నరాజులు బాబు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ రెడ్డి మస్తాన్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నీరజాక్షులు, భవన నిర్మాణ సెల్ జిల్లా కన్వీనర్ షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.
నుండి గతంలో మనకు 5 మండలాలు ఉండడం జరిగింది. రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ సూచన మేరకు మనకు చిత్తూరులో ఉండే 50 డివిజన్లు కూడా కుదించి ఇప్పుడు ఒక్కొక్క మండలానికి సంబంధించి సుమారు 50 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ ఆదేశమైన జిల్లా అధ్యక్షులు దాన్ని సూచించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు రానున్న కాలంలో కొంగారెడ్డి మనతో కలిసి మన జిల్లా యువమోర్చా అధ్యక్షులు దామోదర్ రెడ్డి కొంగారెడ్డి ప్రాంతవాసి మనం కూడా ఇంకా మన సెంట్రల్ మండలానికి సంబంధించిన వారు కాబట్టి నేను మన అందరికీ కలిసికట్టుగా అన్ని ఉన్న నార్త్ సౌత్ జిల్లా సెంట్రల్ మండలం బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జిల్లా పార్టీ గారికి ధన్యవాదాలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.